కవర్లో ఉన్నది నాకే కావాలి, ఎవరు దక్కని. ఇక్కడున్నావా నువ్వు? మర్యాదగా కవర్లున్నది లేకపోతే నేను మనిషినే కాదు. మీరు నన్ను చంపినా మంచిదే, ఈ కవర్ మాత్రం మీకు దక్కని. అబ్బా నాన్న ఆ సరపిండి ఇటు వద్దురా నిజం రా. అరే వద్దురా నీకు ఇయ్యం రా. అరే ఈయనా అబ్బా వాని కోసం చేసిన సర్వపిండి అవి కూడా మాయం చేస్తే ఎట్లా? నీ కొడుకు అంటే ఎక్కువనా? అవునే, వానికన్నా నీకన్నా ఈ సర్వీస్ అంటేనే నాకు ఇష్టం. అమ్మా సరపిండి రెడీ అయిందా? 5 నిమిషాలు. ఓకే. నా పిల్లం బంగారు, సర్వపడి నా కోసమే చెప్తాను. ఇది మీకోసం కాదు, కొంచెం పిండి ఉంటే కొడుకు కోసం చేసిన. నువ్వు అన్నం పెట్టుకొని తినిపో. ఏంటే ఇంట్లో సర్వపిండి పెట్టుకొని ఈ నారాయణ ప్రొటెక్షన్, నీకెంత ధైర్యం? అమ్మా ఎంతసేపు ఇంకా సరపిండి అయిందా? ఏ అత్తన్నారా? అరే ఈ 100 తీసుకుపోయి బయట ఆ సర్వపిండి నేను తింటాను. ఏందయ్యా ఇది? వాడు రాత్రి నుంచి అన్నం తినలే, వాని కోసం సర్వపిండి చేసిన. నువ్వే బయట తింటాపో. అవునానా, అమ్మ చెప్పింది కరెక్టే. ఆ సర్వపిండి నేనే తింటా, నువ్వే బయట టిఫిన్ చేయపో. ఆయన గట్నే ఉంటాడు కానీ నువ్వు చేతులు కడుకుందుపా నాడు. అమ్మా నా 100 పాయ, నా సర్వపిండి పాయ. ఐడియా. అబ్బా నాన్న ఇటు ఇచ్చేసి. ఇగో రేపు ఈయనకి పిల్లని చూడ పోవాలి. నువ్వు ఈ పిల్ల చేస్తున్నా మాని పొలం కాడిపోయి పని చేసుకోపా. అబ్బబ్బా ఎంతసేపు తయారవుతావురా? అయిపోయిందమ్మా. నీకేంద్రా బంగారు. ఆ టీషర్ట్ ఏంది, ఆ అద్దాలేంది? అమ్మా పెళ్లిసుకులు నాకన్నానక ఏందా డ్రెస్? జాతరలా బుగ్గలమ్మటం లెక్క ఉన్నది. ఏందే నేను అందంగా అని మీకు కుళ్ళే కుళ్ళు. ఫోన్ చేసి ఇంతసేపు ఇంకా అత్తలేరు. వస్తా, ఇప్పుడే వస్తానా? రండి కూర్చోండి. లేట్ అయింది, ఎండ అయింది అని చుట్టాను ఇంకా వస్తలేరని. ఎండాకాలం కదా, ఎండలు కూడా వానలు పడతాయి. అబ్బో బియ్యంపులు భలే చమత్కారం మాట్లాడతారు. ఏమే అమ్మాయిని తీసుకురా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తడ తడ తారక. హలో ఎక్స్క్యూజ్ మీ, చాయ్ తీసుకోండి. హలో సారీ అండి, ఇది ఆలోచన. బాబు మా అమ్మాయి నచ్చిందా? నచ్చిందండి. మీ అమ్మాయికి వంటలు వచ్చా? మా అమ్మాయికి అన్ని రకాల వంటలు వచ్చా, అన్ని నేర్పించినాం మేము. అవును కానీ మీ అమ్మాయికి సర్వపిండి పెట్టుడొచ్చా? ఎప్పుడు నీకు సర్వపిండిలో లేనా? మరి రేపే మంచి రోజులు ఉన్నది, అయ్యగారు పిలిచి ముహూర్తం పెట్టిద్దా? ఆపండి. ఏంటమ్మా కొంపదీసి అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు?
ఆయనతో నేను 2 నిమిషాలు మాట్లాడాను. దాన్నే ఉందమ్మా, మాట్లాడుకోండి. ఏం మాట్లాడారు? సరే అమ్మ, మాట్లాడు. ఏమిటో చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. మీకు విషయం చెప్పాలి. ఏం విషయం అండి? కొంపదీసి నేను నచ్చలేదా? అలా కాదండి, ఏంటంటే అది నాకు వంట చేయడం రాదండి. ఏంటి, వంట చేయడం రాదా? ఊరుకోండి, జోక్ చేయకండి. జోక్ కాదండి, నేను నిజమే చెప్తున్నాను. నాకు నిజంగా వంట చేయడం రాదు. సరే గాని వంటలు రాకపోతే రాకపోని గాని సర్వపిండి చేయడం అనేది నేర్చుకోండి. సరే అండి. మాట్లాడుతున్నారా? మాట్లాడు. ఇచ్చినట్టే కదా అమ్మాయి. మీ అమ్మాయి భలే నచ్చిందండి నాకు. చెప్పు. నేను ఇప్పుడే నిన్ననే వచ్చిన ఊరికి. వెళ్దాం. ఉన్నాడా రాజు గారు? సరేరా రాజు, ఉంటా నేను. ఓకే కుదిరు. ఏం సార్ బాబాయ్, అంత బాగా పెళ్ళెట్టుకున్నాడా? కుదిరింది బాబాయ్. సరే లగ్గమిండ నన్ను మర్చిపోకు. నిన్ను మర్చిపోతున్నా బాబాయ్, తప్పకుండా వెళ్తా. సరే. అమ్మా రోజా, మామయ్య ఇట్రా అమ్మా. చెప్పండి మామయ్య. నీ చేతి ఒకటి సర్వపిండి పెట్టుకురా. అది అది అదేనమ్మా, సర్వపిండి పెట్టుకురా. నాకు సర్వపిండి పెట్టడం రాదు మామయ్య. అరే సుధీర్. అరే సుధీర్, నీ భార్యకు సర్వపిండి పెట్టరాట కదా? అవునా, నాకు పెళ్లికి ముందే చెప్పింది, రాదు అని అన్నది. కానీ నేర్చుకుంటానన్నది కదా. మీరు నాకు చెప్పారు గాని షాపింగ్ హడావిలో మర్చిపోయానండి. మర్చిపోతావే? మర్చిపోతావు. ఎందుకు మర్చిపోవు? ఊపరా. ఇట్లా కోడలకు సర్వపిండి పెట్టడం రాదు. ఇప్పటి నుంచి నువ్వు పెట్టు, నేర్చుకోరా. ఏంది వాడు సర్వపిండి పెట్టుడేందండి? ఊకండి, ఏమో మాట్లాడతారు. నీకేం తెలియదు, సప్పుడు ఊకరే. ఏం నానా, నేను సర్వపిండి పెట్టడేంది? అదంతా తెలియదురా నాకు. నువ్వు సర్వపిండి పెట్టవలసిందే. ఇదంతా నువ్వు చేయబట్టే నాకు. నాన్న, ఇది ఒకసారి టేస్ట్ చూడన్నా. వా, భలే చేసినవురా. మీ అమ్మ కంటే నువ్వే బాగా చేసినవురా. నమస్తే బావగారు. నమస్తే నమస్తే బావగారు. బాగున్నారమ్మా? ఏంది సడన్ గా ఫోన్ లేదేమి? ఆషాఢ మాసం కదా బావ, బిడ్డ తీసుకోపోదా వచ్చిన. బాబు మంచిగా అమ్మ మంచిగా పెళ్ళి 10 రోజులే అయింది, అప్పుడే ఆషాఢ మాసం వచ్చిందా? బావా తీసుకుపోడు తప్పదా? తప్పదా? తీసుకుపోకడే బిడ్డ. అయ్యో పోతున్నారో రంగా, పోతున్నారా, పోతున్నారో రంగా, పోయి వస్తారా.
అమ్మా సైలెన్స్ అమ్మా రోలింగ్ యాక్షన్ నేను ఎవరు పాడు అమ్మ చేసిన సర్వపిండి నేనే తింటా మీరే పోయి బయటికి పోయి నాకు ఇక్కడ పోతా నువ్వే పోయి బయటికి పోయి నువ్వే నా వంద బాయ నా సర్వపిండివే నా సర్వపిండివే అబ్బబ్బా ఎంతసేపు రా లేట్ అవుతుంది కదరా ఎంతసేపు అవుతావురా? కాదు ఈయన వచ్చి మమ్మల్ని చూస్తాడు ఆయన చూడద్దు నువ్వు అట్లా ఇట్లా మంచి స్టిఫ్ గా రావాలి అత్తే మేం చూస్తాం 2 3 స్టార్ట్ ఏందా డ్రెస్ జాతరలా బుగ్గలు అమ్ముకున్నట్టు రేపే మంచి రోజు ఉన్నాయి అయ్యగారు పిలిపించి ముహూర్తం పెట్టిద్దాం. ఆగండి. నేను పడతాను ప్రేమ అందరు పడతారు మొత్తం అందరిది ఉంటది. ఏంటి వంట చేయడం రాదా ఏ ఊరుకోండి జోక్ చేయకండి మరి నువ్వు నమస్తే బావగారు. నమస్తే నమస్తే. ఏం బావగారు అవునా నానా సారీ ఒక్క నిమిషం అవునా అవునా మీరు నాకు చెప్పారు కానీ షాపింగ్ హడావిదో మళ్ళకి సరే నీకేం తెలియదు చెప్పడు ఒకరే. గట్టిగా రావాలి నీకేం తెలియదు చెప్పడు ఒకరే. నీకేం తెలియదు చెప్పడు ఒకరే. ఇది ఇప్పుడు డైలాగ్. నాదే ఛే, ఇదంతా నువ్వు చేయబట్టే అంతా తలకాయ నొప్పి ఫోన్ ఎవరిదో సైలెంట్లీ. యాక్షన్ ఏం సంది పెళ్ళెట్టుకోడే కదా మళ్ళా ఏం సాంగ్ సుధరి ఇదంతా బాగా రోలింగ్ యాక్షన్ యాక్షన్ ఓకే అయ్యో సారీ ఓకే రోలింగ్ యాక్షన్ పెళ్ళి కుదిరినట్టు కదా ఎప్పుడు లగ్గం ఎప్పుడు ఏ నిన్ను మర్చిపోతానా బాబాయ్ తప్పకుండా పిలుస్తా ఓకే రైట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాయ్ షార్ట్ ఫిలిం. మేమైతే మంచి కామెడీ వీడియోతో మీ ముందుకు వచ్చినాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రేక్షక మహాశయులకు మా ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని మన్నించాలి. భాయ్ షార్ట్ ఫిలిం లో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ పెడుతున్నాం. ఇక నుండి కంటిన్యూగా మా వీడియోస్ వస్తాయి. అలాగే మమ్మల్ని మంచి మనసుతో ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. బాయ్ ఫ్రెండ్స్.